ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆదుకుంటా భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ పాలనపై జగన్ పై చంద్రబాబు పోలవరం పనులు క్రమ పద్ధతిలో చేయలేదని విమర్శ. ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ సైనిక స్తూపానికి నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, లీటరు పామాయిల్, కందిపప్పు, బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలలో పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇంత మునుపు హరికేన్ అప్పుడు నేను చూశాను, తర్వాత ఉదు తుఫాను వచ్చినప్పుడు చూశాను. అదే సమయంలో ఇంకొక పక్కన ఏదైతే తిత్లీ తుఫాను కూడా నేను అటెండ్ అయ్యాను. ఈ 3-4 తుఫాన్లు చూసిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ 5-6 జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి. అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి, నష్టపోయిన కుటుంబాలకి 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి. ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో, అదే మరి క్యాంపులకు తీసుకుపోయి పెట్టారో అలాంటి ఇళ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఇక్కడే అగ్రికల్చర్ మినిస్టర్ని, రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు. రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది. నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని. మీరిద్దరూ వెళ్ళి ఇక్కడే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించడమే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి. ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది, ఏదైనా రికవర్ అయిందా, రికవర్ కాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలనో ఒకసారి నాకు రికమెండ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు. నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం. ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం, గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ గురే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధ్యత మంది. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, వాళ్ళకు అండగా ఉండండి. అదే మరి మంత్రులు కూడా వస్తారు. అదే మరి ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకొని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తిగా వివరాలు అందజేయండి. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే నామ్స్ ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రభుత్వం యొక్క ఉదారత రెండు తేలుతాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వరదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు చేసి చూపించాం. మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటాం.
ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళి ఆ జిల్లా మంత్రులు వెళ్ళి మొత్తం వాళ్ళు పరామర్శించి జరిగిన నష్టం పంపేయండి, ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మీకు జరిగిన నష్టం వివరించండి, అన్ని విధాలు ఆదుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగన్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. దృష్టి మళ్లించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని చురకలంటించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్రమపద్ధతిలో చేయలేదని, అందుకోసమే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం పోలవరంపై దృష్టి పెట్టిందని, అందుకోసమే నదిలో 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన స్పిల్వే మీదుగా నీళ్లు సాఫీగా ముందుకు సాగాయని గుర్తు చేశారు. వీళ్ళు చేస్తా ఉన్న వైట్ పేపర్స్ లో నుంచి ముఖ్యమైన అంశాలు మాట్లాడతాం. పోలవరం గురించి మాట్లాడారు. నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి, అసలు పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని. పూర్తి డ్యామ్ ఫోటో వేయమ్మ, ఒకసారి చూపించు. ఒకసారి పోలవరం అన్నది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరు ఈ ఫోటో ఒకసారి గమనించండి, ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది, ఇది పోలవరం ప్రాజెక్టు. ఈ స్పిల్వే ప్రాజెక్ట్, ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించాము ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు. ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ లేకోకుండా, నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ స్లైడ్కి పోమ్మా. స్పిల్వే పనులు పూర్తి కాకుండా ఫస్ట్ ఫోటోకి పోమ్మా. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ నువ్వు పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ పూర్తి చేసేసిందంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? సో నీళ్లు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇడిచిపెట్టేసినావు. అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నాయి చూడు. ఆ కాఫర్ డ్యామ్స్లో, రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు ఇడిచిపెట్టేసినాం నీళ్లు పోవడానికి. మరి నీళ్లు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది. స్పిల్వే పనులు కాల, స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు.
సో ఆ 2 గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది, 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది, వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది, కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్ డ్యామ్, కింద వచ్చేది డైఫ్రమ్ వాల్, ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కౌరింగ్ జరిగి. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది, కాఫర్ డ్యామ్లో ఒకవైపున మొదలుపెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పటికి ఏమైంది, అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది. సో మొత్తం 3 చోట్ల 3 డయాఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితిలో పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా? గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలోని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకి, వీరమరణం పొందిన సైనిక ఉద్యోగుల కుటుంబాలకి జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో గుంటూరు జిల్లాకి చెందిన 16 మంది సైనికులు పాల్గొన్నారని, అందులో 2 సైనికులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో యువత సైన్యంలో చేరి దేశ రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలో కార్గిల్ విజయ్ దివస్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇక్కడ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో టేకప్ చేయడం జరిగింది. మన జిల్లా నుంచి గుంటూరు నుంచి 2 సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి 16 మంది ఈ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి దాదాపు కంబైన్డ్ గుంటూరు నుంచి 52 మంది కార్గిల్ యుద్ధం కానీ ఇతర యుద్ధాల్లో కానీ వాళ్ళ ప్రాణాలు అర్పించున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరూ కూడా, ముఖ్యంగా యూత్ అందరూ కూడా మనకి మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ స్ట్రగుల్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఎంజాయ్ చేస్తున్నామో దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ దాంట్లో చాలా ఉంది. దాన్ని ఇవాళ అందరూ కూడా గుర్తు తెచ్చుకొని తర్వాత యువత కూడా ఇప్పుడు మనకి ఉన్న కంఫర్టబుల్గా ఉన్న జాబ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి సందర్భాలని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఖచ్చితంగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న భాగంలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్లో కూడా అవైల్ చేసుకోవాలని కూడా ఇవాళ అందరికీ కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, మెడికల్ రిప్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో అశోక్ తో పాటు కుమార్ అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత దుస్తులతో పాటు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని రద్దు చేసి 100% సీట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తి చేయాలని కోరారు. గుంటూరు జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేసి విద్యార్థులకి మేలు చేయాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, జిల్లా అధ్యక్షులు సమీర్ తదితరులు పాల్గొన్నారు. జరపాలి. అలాగే ఈరోజు యూట్యూబ్లో మహిళలకి ఈనగా చేస్తూ ఈరోజు యూట్యూబ్లో వ్యూస్ పెడతా ఉన్నారు. వాటి కోసం కూడా నివారణ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో 20 యూట్యూబ్ని బ్లాక్ చేసింది.
అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మహిళలకి హీనంగా మాట్లాడే చాలా మంది యూట్యూబ్స్ ఉన్నాయి, వాటిని కూడా బ్లాక్ చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు యూట్యూబ్లో బలహీనంగా మాట్లాడిన సందర్భాల్లో చాలా మంది చిన్నపిల్లలు కూడా అదే వల్గర్గా మాట్లాడుతున్నారు. మహిళలు గౌరవించే పరిస్థితి, పెద్దవాళ్ళు గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటర్నెట్లో ఈరోజు సమాజానికి వ్యతిరేకంగా వస్తున్న భావజాలాల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా హరికట్టం చేయాలి. ఎస్ఎఫ్ఐ ఈరోజు మహిళలకి రక్షణకి సొసైటీ బాగుండాలని ఫైట్ చేస్తుంది, పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్లీనరీ సమావేశాలు అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. దుబాయ్ మొక్కగా పిలువబడుతున్న కోనో కార్పస్ వృక్షాలను తొలగించవద్దని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి విజ్ఞప్తి చేశారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం వల్లం రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోని 40 దేశాలలో కోనో కార్పస్ మొక్కలు విస్తరించి ఉన్నాయని, అన్ని రకాల నేలల్లో ఈ మొక్కలు బతుకుతుందని చెప్పారు. ఈ మొక్కలపై పరిశోధనలు జరిగినా ఎటువంటి లోపాలను గుర్తించలేదని అన్నారు. కోనో కార్పస్ మొక్కలపై దుష్ప్రచారాలు ఆపి ధ్వంసం చేసే ప్రక్రియకి స్వస్తి పలకాలని అన్నారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, కన్నా మాస్టర్, ధనంజయ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక సమాజం అభివృద్ధి కావాలన్నా, వేగంగా ముందుకు పయనించాలన్నా కనీసం 33% అటవీ ప్రాంతం ఉండాలి, మంచి గ్రీనరీ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుబాయ్ మొక్క అనే ఒక మొక్క పైన పెద్ద వివాదం కొనసాగుతూ ఉంది. కోనో కార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు 40 దేశాల్లో ఈ మొక్క విస్తరించింది. కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఒక 20 సంవత్సరాల క్రితం ఈ మొక్క రావడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగడానికి కానీ, గ్రీనరీ పెరగడానికి కానీ ఎంతో దోహదపడింది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించనక్కర్లా, నీళ్లు పోయినక్కర్లేదు, ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు. ఈ మొక్కని ఏ మేకలు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ తినే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం 2.5 మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది, చాలా వేగంగా పెరుగుతుంది. ఈ మొక్క ఇచ్చే కలప ఓడలు, పడవలు, బోట్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ కలపని వంట చెరుగ్గా ఉపయోగిస్తే ఎలాంటి పొగ లేకుండా వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది. ఇలాంటి బహుళ ప్రయోజనాలున్న ఈ మొక్క పైన ఇటీవల కాలంలో విష ప్రచారం, అభూత కల్పనలు, అభియోగాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని వీడియోలు, వాట్సాప్లలో వస్తున్న మెసేజ్లు చూస్తే ఎంతో బాధేస్తుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఇవ్వదని, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందని ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మొక్కైనా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ దుబాయ్ మొక్క విపరీతమైన ఆకుపచ్చతో, మందమైన ఆకులతో ఉన్న ఈ మొక్క ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మరొక అభియోగం, ఈ మొక్క నాటితే భూగర్భంలో ఉన్న నీటి సంపదనంతా తీసుకుంటుంది, భూగర్భ జలాలు త్వరగా వృధా అవుతాయి అనే ప్రచారం. కానీ ఈ మొక్క ఒక 10 అడుగుల లోతుకు మాత్రమే తన వేళ్ళు పోతాయి, అంతకుమించి పోలేదు. అటువంటిప్పుడు భూగర్భంలో ఉన్న నీటిని మొత్తాన్ని తీసుకునే అవకాశం ఈ మొక్కకి లేదు. ఈ మొక్క పెరిగేదంతా కూడా ఎడారుల్లో, దుబాయ్ లాంటి చోట్ల, అరబ్ దేశాల్లో, చాలా ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది. నీరు లేని చోట పెరుగుతూ ఉంది. కాబట్టి నీటి అవసరం లేకుండా కూడా ఈ మొక్క పెరుగుతుంది. మరొక అపవాదం ఏం చెప్తున్నారంటే, ఈ మొక్క వేస్తే ప్రహరీ గోడలన్నీ పోతాయి, మొక్క కింద ఉన్న పైప్ లైన్లన్నీ పగిలిపోతాయి, ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మీరు చూస్తే చాలా నగరాల్లో
డివైడర్ల మధ్య ఈ మొక్కను నాటారు. అది ఎంతో అందంగా పెరుగుతూ ఉంది. ఏ ఒక్క డివైడర్ కూడా పగులు రావటం కానీ దెబ్బతింటం కానీ ఈ 15 సంవత్సరాల్లో మనం చూడలేదు. ఇలాంటి అవాస్తవాల్ని పదే పదే చూపిస్తూ ప్రజల్లో ఈ మొక్క పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని తీసుకురావడం జరిగింది. మరొకటి, ఈ మొక్క పువ్వులు ఆ పుప్పొడి జనం పీల్చుకుంటే ఆస్మా వస్తుందని, లేక అలర్జీ వస్తుందని, ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా శాస్త్రీయ పరిశోధనలు కానీ రుజువులు కానీ ఇప్పటివరకు జరగలేదు. మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన కె బయ్యపురెడ్డి గారు 1980-85 నుంచి 5 సంవత్సరాల పాటు యమన్, సోమాలియా, ఇథియోపియా లాంటి దేశాలు వెళ్ళి అక్కడ పరిశోధన చేశారు. ఈ మొక్క మీదనే పరిశోధన చేశారు. ఈ మొక్క యొక్క విశిష్టతని గమనించాడు. అక్కడ గమనించి ఆ మొక్క ఇండియాకు రావడానికి తోడ్పడ్డాడు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో కార్గిల్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు అంబేద్కర్ భవన్ లో జరగనున్న ఈ ప్రదర్శనని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి శుక్రవారం అతిథులుగా హాజరై ప్రారంభించారు. సిబిసి ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర, ఎన్సిసి అధికారి విజయ్ మోహితే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Inspire the children, and these are the moments in which history of and this is almost 25 years now. We understand that you have got the section and visit, and would like to thank you for sparing the time and coming. That's a very low, and I think the length of figure this is more than. మిమ్మల్ని అందరూ చూస్తే కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ బికాజ్ యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ మీన్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదు, ద కోర్స్ విచ్ యూ ఆర్ జాయినింగ్ అండ్ వే మీరు సర్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్సీసీలో చేరడం జరిగింది. అదర్వైజ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ యూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద ఆర్మీ బికాజ్ యూ వాంట్ టు సర్వ్ ద నేషన్. That is the main goal why you joined, and you should inspire with this type of incidents which happened in Kargil. Kargil war అనేది మనందరికీ కూడా తెలుసు. ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది ఇప్పుడు 1973లో జరిగింది. After that, the first war which has been done face to face with the armies which were fought directly is the only one between these 25 years. So ఈ 25 years లో మనకు దొరికినటువంటి ఒక అవకాశం అనుకోవద్దు, బట్ దాన్ని మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ గా గుర్తుపెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీరందరూ కూడా లోతుగా ఆలోచించి దాని మీద మీరందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిస్టరీలో ఆ ఇన్సిడెంట్ మీరందరూ కూడా ఒకసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అయ్యారు. ఇప్పుడే చెప్పారు రష్మిత్ గారు, ఆ హైట్ లో 17,000-18,000 ఫీట్ మీద వన్స్ యూ గో ఎట్ ఆల్, మీరు ఒకేసారి అక్కడికి ఆ హైట్ మీదకి వెళ్ళాలంటే వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యూమన్ కైండ్ అంటే ఒక మనిషికి అక్కడ ఆ వాతావరణం ఎట్లా సెట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆర్బీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే కండిషన్స్ మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ బాడీ. అటువంటి క్లైమేట్ లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ without intimation, without any prior notice they have gone to that place. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్ గా ఎంత ప్రాక్టికల్ గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దిస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలో ఈ రోజు మీరు నేర్చుకుంటుంది at what time it will be useful you don't know, but you have to practice it well now itself. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆదుకుంటాం, భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు.
వైసీపీ పాలనపై జగన్ పై చంద్రబాబు పోలవరం పనులు క్రమ పద్ధతిలో చేయలేదని విమర్శ. ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ సైనిక స్తూపానికి నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.